తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా నేడే తిరంగా ర్యాలీ. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పెదగాంధీ బొమ్మ సెంటర్ నుండి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు సాగనున్న తిరంగా ర్యాలీ. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం అంటూ తిరంగా ర్యాలీకి పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. సరిహద్దులలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు స్థైర్యాన్ని, ధైర్యాన్ని అందిద్దాం. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. మూవన్నెల జెండాను చేతబట్టి మనమంతా భారతీయులమనే నినాదాన్ని ప్రతిధ్వనించేలా ర్యాలీలో పాల్గొవాలంటూ పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి. పహల్గాములో ఉగ్రమూకల దాడిని ఖండించి భారతీయుల ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. తిరంగా ర్యాలీలో పాల్గొనున్న మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు. నిడదవోలులో నేడే తిరంగా ర్యాలీ. ప్రతి ఒక్కరూ పాల్గొందాం, దేశ ఐక్యతను వెలుగెత్తి చాటుదాం. మరింకెందుకు ఆలస్యం, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం, పదండి పోదాం. మన కులం, మతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనందరం కూడా భారత జాతి, భారతదేశస్తులు, మన జాతీయత. మనందరం కూడా మొన్న జరిగినటువంటి కొంతమంది ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గాన్ని ఖండించాం. వాళ్ళు పహల్గామ్లో చేసినటువంటి దుర్మార్గాన్ని మనం ఖండించి దాని మీద ఎంతో ముందుకు తీసుకెళ్ళాం. మనందరం సమైక్యంగా ఉన్నామనేటువంటి మాట చెప్పాం. తద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద, స్థావరాల మీద దాడి చేసి మన భారతదేశం యొక్క ప్రతిష్ట నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒకటే మాట మనం చెప్తున్నాం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న మతాలు ఉన్నప్పటికీ కూడా మనందరం భారతీయులు అనేటువంటి మాట మనందరం నమ్ముతాం. కనుక ఆ ఉత్సాహాన్ని, లేకపోతే ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తిరంగా ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అందరూ చేస్తూ ఉన్నారు. అంటే మూవెన్నెల జెండాను పట్టుకుని అందరం కూడా మనందరం ఒకే భారతీయులు అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలనేటువంటి కార్యక్రమాన్ని నిన్న విజయవాడలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి చేశారు. ఈరోజు 4 గంటలకి మనకి గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి బయలుదేరి గణేష్ చౌక్ మీదుగా గణపతి సెంటర్ వరకు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నేను, మన మాజీ శాసనసభ్యులు శేషారావు గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మన పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చెందిన ప్రమోద్ కుమార్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసి, ఇందులో ఇంక ఏ రకమైన భావం లేదు. మీరైనా, నేనైనా, అందరైనా మన భారతీయులు, అందరం కలిసి మనందరం ఒకటే అనేటువంటి మాట. ముఖ్యంగా సరిహద్దుల్లో మనల్ని రక్షిస్తున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి మనోస్థైర్య, ధైర్యాలను కల్పించే విధంగా మనందరం కూడా మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ముందుకు వెళ్ళండి అనేటువంటి మాట చెప్పే విధంగా ఈ సమైక్యమైనటువంటి ఈ ర్యాలీ నిర్వహిస్తాం. దానికి పాత్రికేయులుగా మీరు కూడా సంపూర్ణ సహకారం అందించి మన నిడదవోలులో జరిగేటువంటి ఈ తిరంగా ర్యాలీలో ఎక్కువ మంది పాల్గొనేలాగా మీరు కూడా అందరికీ తెలియజెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం.